పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేసీఆర్ కుటుంబానికి నిద్ర ఉండదని అన్నారు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు. స్కాములన్నీ వెలికి తీస్తామని చెప్పారు. మల్లన్న సాగర్లో కుంభకోణాలు కూడా బయటకొస్తాయన్నారు. ఎన్నికల తర్వాత ఒక్కొక్కటిగా చిట్టా విప్పుతామని, కేసీఆర్ కుటుంబ సభ్యులకు మధ్యవర్తిత్వం చేసిన వారికి కూడా జైలు శిక్ష తప్పదన్నారు. 24 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారంటున్న కేసీఆర్ ప్రజలు తిరగబడతారన్నారు. ఎందుకంటే ఎన్నికల తర్వాత, పార్లమెంట్ ఎన్నికల తర్వాత మీ కుటుంబంలో ఎవరు కూడా నిద్రపోయే పరిస్థితి ఉండదు. మీరు చేసిన కుంభకోణాలన్నీ తీయడం ఖాయం. ఏవైతే అసైన్మెంట్ భూములకు పాస్బుక్లు ఇప్పించిండ్రో బెనామీ పేర్ల మీద, మరి అదే విధంగా వక్ఫ్ బోర్డు భూములకు ఎన్ఓసీలు ఇప్పించిండ్రో, మరి మల్లన్న సాగర్లో ఎన్నో కుంభకోణాలు ఉన్నాయి. అసలు ఎవరికి జాగ లేకున్నా బెనామీ పేర్ల మీద పాస్బుక్లు సృష్టించుకొని వారి పేరు నుంచి హరీష్ రావు పేరు మీదకి రిజిస్ట్రేషన్ చేసుకోబడ్డది. ఇవన్నీ కూడా ఎన్నికల తర్వాత మీ చిట్టా ఇప్పుతాము. జాగ్రత్తగా మాట్లాడండి. ఎవరెవరు కుంభకోణాలు ఉన్నారో వదిలిపెట్టే ప్రసక్తి లేదు. 24 మంది ఎమ్మెల్యేలు వచ్చేస్తారంటున్నారు. ఇక్కడ ప్రజలు తిరగబడే రోజులు వచ్చినాయి. అటువంటి పరిస్థితి లేదు. అయినా మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు. వచ్చిన వాళ్ళందరూ ఇలా గుండె మీద చేసుకొని ఆత్మ పరిశీలన చేసుకొని ఒక్కరు కూడా సాటిస్ఫైలో లేరు. ఎవరికి సెల్ఫ్ రెస్పెక్ట్ లేకుండా గేట్ లోపలికి రానియలే, కలరు పూసి వదిలిపెట్టిండ్రు. కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా ఉండదు.